రెడ్ సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అంటే విజయసాయిరెడ్డి సిట్ విచారణ అయితే పూర్తయింది, కాకపోతే ఆయన సమావేశం జరిగిందని ఒప్పుకున్నారు, 2 సమావేశాలు జరిగాయని ఒప్పుకున్నారు. అలాగే కసిరెడ్డి గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అంటే కొన్ని క్రిమినల్ మైండ్ అనే ఒక వ్యాఖ్యను కూడా మనం చేయడం చూసాం. అంటే అసలు ఏమేం ప్రశ్నలు అడిగారు విజయసాయిరెడ్డిని, సో ఇది ఇంకా ఏ పరిస్థితుల్లో దారితీసే అవకాశం ఉందంటారు? రైట్ దుర్గా, మొత్తానికి విజయసాయిరెడ్డి ఇవాళ వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన ఈ విచారణలో అనేక రకాలైనటువంటి అంశాలకి సమాధానం చెప్పాడు. అదే విషయాన్ని ఆయన బయటకు వచ్చి మీడియాకు కూడా వివరించినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ హైదరాబాదు అలాగే విజయవాడలో ఉన్నటువంటి తన నివాసంలో 2 సమావేశాలు జరిగాయి. ఈ 2 సమావేశాలకి నేను అటెండ్ అయ్యాను. ఈ సమావేశాలకి ఎవరెవరు వచ్చారు అంటే ఇక్కడ ఎస్పీవై రెడ్డికి సంబంధించినటువంటి ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ అనే ఆయన ఎవరంటే ఎస్పీవై రెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు. ఎస్పీవై రెడ్డి ఎవరు అంటే ఎస్పీవై ఆగ్రోస్, అంటే ఆయన కూడా లిక్కర్కి సంబంధించినటువంటి బిజినెస్ ఉంది. సో దాంతోపాటు నంద్యాలకు సంబంధించిన ఆయన చనిపోయారు. సో ఆయన అల్లుడైనటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి. సో వీళ్ళు నలుగురు, అంటే సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సో వీళ్ళు ముగ్గురు వచ్చారు. సో వచ్చి తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి లిక్కర్ బిజినెస్ చేయాలనుకున్నాం. సో ఈ లిక్కర్ బిజినెస్కి సంబంధించి ఇనిషియల్గా ఒక 100 కోట్లు మాకు కావాలి, ఎక్కడైనా సరే రుణం తీసిచ్చమనేసి అడిగారని చెప్పేసి, సో అందుకు ఆయన అంటే ఆయన బంధువు అయినటువంటి అరవిందో ఫార్మాకి సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి తోటి మాట్లాడి ఈ 100 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. సో ఈ 100 కోట్లు వచ్చేసి 60 కోట్లు వచ్చేసి ఆడాన్ అనేటటువంటి ఒక కంపెనీ, అది వచ్చేసి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిది అని చెప్పేసి విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. మరొక 40 కోట్లు వచ్చేసి డీకాట్ అనేటటువంటి ఇంకొక సంస్థకి ఇచ్చారు. అంటే 100 కోట్ల రూపాయలను ఈయన లోన్గా దించారు. అంటే ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి 4,000 కోట్లు అంటే 3,800 కోట్లు అనుకుంటాను నాకు తెలిసి ఈ కేసుకు సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పేసి సిఐడి కేసు నమోదు చేసిందో, దీని అంతటికి కూడా బేజం పడింది ఈ 100 కోట్ల దగ్గరే. అంటే ఈ 100 కోట్లు ఆయన రుణంగా తీసిచ్చినటువంటి నేపథ్యంలోనే అందులో ఈ 100 కోట్లతోనే బేజం పడినటువంటి పరిస్థితి అయింది. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు ఏంటంటే ఎస్పీవై రెడ్డి అని ఆయన చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన ముఖ్యంగా కర్నూలు సంబంధించి అంటే ఎస్పెషల్ నంద్యాలకు సంబంధించి భారీ ఎత్తున రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, సో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు. అంతేకాకుండా ఆయనకు సంబంధించి పిఎల్ఆర్ పేరుతోటి భారీ ఎత్తున వ్యాపారంలో 1,100 కోట్ల రూపాయల అధిపతి ఆయన వీళ్ళంతా కూడా కలిసి 100 కోట్ల రూపాయలకి విజయసాయి రెడ్డిని అది కూడా రుణం తీసేయాలని చెప్పేసి వెళ్ళడం, దానికి రాజు కసిరెడ్డిని సపోర్ట్ చేసే విధంగా లేకపోతే ప్రోత్సహించే విధంగా సరే ఏదో వచ్చి అడిగారు కదా అని చెప్పేసి విజయసాయి రెడ్డి 100 కోట్లు తెచ్చిన. అంటే 100 కోట్లు అనేది నథింగ్ యాక్చువల్గా విజయసాయి రెడ్డి చెప్తున్నటువంటి ఆ ముగ్గురికి. అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి 100 కోట్లు అడిగారు, 100 కోట్లు తీర్చానని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటి అంటే అసలు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేటటువంటి విషయాలు మాత్రం తెలుసుకోవాలంటే ఈ అంశాలన్నీ కూడా రాజు కసిరెడ్డిని అడిగితే తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పారు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి ఏమంటున్నారంటే ముగ్గురు కలిసి నా దగ్గరకు వచ్చి మాట్లాడారు, అంటే లిక్కర్కి సంబంధించినటువంటి వ్యాపారం జరిగింది. సో ఇందులో గతంలో ఇదే బెవరేజెస్కి సంబంధించిన ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, అలాగే అక్కడ పనిచేసిన ఇంకొక అధికారి సత్యప్రసాద్, వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో పాటు ఈరోజు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమానాలకి, అంతేకాకుండా లిక్కర్ స్కామ్ జరిగింది అనే దానికి బలం చేకూరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఉన్నాడా లేదా ఇందులో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ ఆయన అడిగారు. విజయసాయి రెడ్డి అడిగినట్టు సందర్భంలో ఆయన ఏమన్నారంటే బిగ్ బాస్ ఉన్నాడా లేదా అనేటువంటి విషయం అయితే నాకు తెలియదు, ఏదైనా సరే తెలుసుకోవాలంటే మీరు రాజ్ కసిరెడ్డిని అడిగితేనే తెలుస్తుంది అని చెప్పేసి అక్కడ సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు కూడా చెప్పడం జరిగింది. రాజ్ కసిరెడ్డితో పాటు ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అని అడిగిన దానికి కొన్ని సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో రాజ్ కసిరెడ్డితో పాటు ఆయన కజిన్ బ్రదర్ అయినటువంటి అవినాష్ రెడ్డి, అంటే రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి సోదరుడు అవినాష్ రెడ్డి, అలాగే ఆయనకి అనుచరులైనటువంటి చాణక్యరాజు, అలాగే ప్రకాష్, కిరణ్, సునీత్, సైఫ్ అనేటటువంటి వీళ్ళంతా కూడా ఈ నెట్వర్క్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ పేర్లను కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి విజయసాయి రెడ్డి. సో వాస్తవంగా అయితే ఈ లిక్కర్కి సంబంధించినటువంటి కేసుకి లిక్కర్కి కుంభకోణం ఎలా జరిగిందంటే 100 కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది. ఆ 100 కోట్ల రూపాయలను రుణంగా సమకూర్చింది ఎవరు అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అయితే ఆయన అక్కడ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ కూడా దాదాపుగా కూడా 3,000
3,800 కోట్లు, అంటే రఫ్గా 4,000 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగింది. ఇందులో ఈ అవినీతి జరిగేటువంటి సందర్భంలో ప్రతి లిక్కర్కి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కూడా కొంత మామూలుగా తీసుకున్నారు, మామూలుగా వసూలు చేశారు అని చెప్పేసి ఇక్కడ ఈ సిటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, అంతకుముందు సిఐడికి సంబంధించిన అధికారులు కూడా అభియోగాలు నమోదు చేస్తారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి ఒక వైట్ పేపర్, అంటే శ్వేతపత్రం కూడా ఈ అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఖచ్చితంగా లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇది ఒక కీలకం కాబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే వాసుదేవరెడ్డి అని వాంగ్మూలం ఇచ్చారు. అలాగే ఇక్కడ ఆయన రిలీవ్ అయిపోయి ఆయనకు సంబంధించినటువంటి మాతృ సంస్థలో కూడా ఆయన జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక్కడ విజయసాయి రెడ్డి అలాగే వాసుదేవరెడ్డి ఇద్దరు కూడా ఈ కేసుకు సంబంధించి అప్రూవర్స్గా మారారు, అంటే సాక్షులుగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. అయితే రేపు మిథున్ రెడ్డి అటెండ్ కాబోతున్నారు. సో రేపు మిథున్ రెడ్డి కానీ అటెండ్ అయితే మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు, 100 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి దగ్గర లేకుండా విజయసాయి రెడ్డిని సమకూర్చమని ఎందుకు అడగాల్సి వచ్చింది, ఆ 100 కోట్లను 2 కంపెనీలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా ఓవరాల్గా రేపు విచారించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తంగా కానీ మనం కానీ చూసుకుంటే ఈ లిక్కర్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసు చిలికి పెద్దదిగా మారబోతోంది. ఇది పెద్దల తలలకి చుట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో విజయసాయి రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ఈ స్కామ్ జరిగింది అనే దానికి బలం చేకూరుస్తుంది. అంతేకాకుండా సిట్టికి పనిని కూడా సులువు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరోపక్క కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారనుకోండి విజయసాయి రెడ్డి. ఏంటంటే నేను రాజకీయాల్లో ఉండాలా లేదా అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు, వ్యవసాయం చేసుకుంటానా లేకపోతే రాజకీయాల్లో ఉండాలా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, అలాగే నేను ఎంపీ సీట్ కోరుకున్నానని మీకు ఎలా తెలుసు. సో ఇలాంటి రకరకాలైనటువంటి క్రాస్ క్వశ్చన్స్ ఆయన రిపోర్ట్స్ని కూడా అడిగారు, అది కూడా మనం చూసాం. సో ఓవరాల్గా అయితే విజయసాయి రెడ్డి మొత్తానికి లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్లో అప్రూవర్గా అలాగే సాక్షిగా ఉన్నారు. సో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఈరోజు అక్కడ కీలకంగా మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజు.